యూనివర్సిటీ బోర్డులో డైరెక్టర్స్గా పెట్టినాం. సిలబస్ వాళ్ళే డిసైడ్ చేస్తారు, పిల్లల్ని వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు, వాళ్ళే వాళ్ళకి చదువు చెప్తారు, వాళ్ళనే వాళ్ళ కంపెనీలలో ఉద్యోగాలలో తీసుకుంటారు. అన్ని రకాలుగా వాళ్ళు బాధ్యత తీసుకునే అవకాశం ఇచ్చినాం. అదేవిధంగా ఐటీఐలు 1956లో మొట్టమొదటి ఐటీఐలు ప్రారంభించారు. అప్పుడు ప్రారంభించిన సిలబస్ ఇంకా 2025 కూడా మనం అదే సిలబస్ చెప్తున్నాం. డీజిల్ మెకానిక్, ఫిట్టరు, ప్లంబరు, ఎలక్ట్రీషియన్ అని. డీజిల్ మెకానిక్ అని అందులో చేరి అంబాసిడర్ కారు నేర్చుకుంటున్నాడు. బయటకు వస్తే అంబాసిడర్ కారు లేదు రిపేర్ చేయడానికి, బెంజ్ కారు BMW వచ్చింది. అంబాసిడర్ కారు రిపేర్ చేయాలంటే ఫామ్ హౌస్కి వస్తే తప్ప ఇంకేడా అంబాసిడర్ కారు దొరకలేదు. ఏం చేసుకోవాలి ఆ చదివి మీరు చెప్పుండ్రి. ప్లంబర్, ఎలక్ట్రీషియన్ వాళ్ళు నేర్చుకుంటున్న చదివేంది, వాళ్ళు బయటకు వస్తే ఉన్న అవకాశాలేంది. అందుకే ఈరోజు 65 ఐటీఐలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. వాటిని చూసిన తర్వాత నేను టాటా కంపెనీతో మాట్లాడినా, టాటా చైర్మన్తో మాట్లాడి ఒక అవగాహనకు వచ్చిన. ఈ ఐటీఐలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. 40-50 ఏళ్ల కింద మాకు అవసరమైన సాంకేతిక నైపుణ్యాన్ని నేర్పించడానికి సిలబస్, ఇన్స్ట్రక్టర్స్ను సెలెక్ట్ చేసుకున్నారు. ఇది కుదరదు, దీన్ని మార్చాలని టాటా కంపెనీతో మాట్లాడుకొని 2400 కోట్ల రూపాయలు ఈరోజు టాటా కంపెనీ దాన్ని అప్గ్రేడ్ చేయడానికి పెట్టారు. ఇవాళ ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా ఏటీసీలు. ఈరోజు అసలు అక్కడ ఉన్న సాంకేతిక నైపుణ్యం, అక్కడ పెట్టిన ఎక్విప్మెంట్ చూస్తే నాకే కళ్ళు చెదిరిపోయేటంత లేటెస్ట్ టెక్నాలజీని పెట్టినరు. ట్రైనర్స్ ట్రైనింగ్ పెట్టినరు, ఇన్స్ట్రక్టర్స్ని వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు. 10 సంవత్సరాలు టాటా కంపెనీనే ఈ 100 ఏటీసీలను ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక ఏటీసీ పెట్టండి, ప్రతి సంవత్సరం ఒక 2000 మంది విద్యార్థులను తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి. ఈరోజు సాంకేతిక నైపుణ్యం ఉంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుగా ఉన్నాయని చెప్పి ఈరోజు టాటా కంపెనీని ఒక జాయింట్ వెంచర్ కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏటీసీలను ప్రారంభించింది. ఒలింపిక్ గేమ్స్ మీరు అందరు చూసారు. 140 కోట్ల జనాభా ఉంది, ఒక గోల్డ్ మెడల్ రాలే. మా పిల్లలు బాగా వినాలి, మా స్కూల్ స్టూడెంట్స్. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంగా గుర్తింపు పొందిన భారతదేశం 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్యలో 60% జనాభా ఉన్న భారతదేశం ఒలింపిక్స్లో ఒక గోల్డ్ మెడల్ తీసుకురాలి. ఇది మనందరికి అవమానం కాదా? దేశానికి అవమానం అయితే మనకు కూడా అవమానం అయినట్టే కదా. సౌత్ కొరియా పోయినా నేను, చిన్న దేశం, ఒక సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి పోయినా. 30 ఎకరాలు ఉంది. మన ఉస్మానియా యూనివర్సిటీ 1600 ఎకరాలు ఉంది అనుకుంటా. మరి ప్రొఫెసర్ కాసిం గారు చెప్పాలి, 1600 ఎకరాలు ఉంది. 1600 ఎకరాలు ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ, సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ 30 ఎకరాలు ఉంది. ఆ దేశానికి 32 గోల్డ్ మెడల్స్ వస్తే 16 మెడల్స్ ఆ ఒక్క యూనివర్సిటీ తీసుకొచ్చింది. ఒక అమ్మాయి నాకు తీసుకొచ్చి పరిచయం చేసి, ఏదో అమ్మాయి నాకు బొకే ఇస్తుందేమో అనుకున్నా. బొకే ఇచ్చిన తర్వాత ఆ అమ్మాయికి నేను శాలువ కప్పాల్సి వచ్చింది. ఆ అమ్మాయి ఆర్చరీలో ఒలింపిక్స్లో 3 గోల్డ్ మెడల్స్ సాధించింది. ఒక అమ్మాయి సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ స్టూడెంటు నాకు బొకే ఇవ్వడానికి వచ్చింది అనుకున్న, తీరా చూస్తే నేనే శాలువ తీసి ఆ అమ్మాయికి కప్పాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే 3 గోల్డ్ మెడల్స్ తీసుకొచ్చింది ఆర్చరీలో. మరి ఆ చిన్న దేశం 32 మెడల్స్, 30 ఎకరాలలో ఉన్న యూనివర్సిటీ 16 మెడల్స్ తెస్తే, మరి మొత్తం భారతదేశం ఒక్క మెడల్ కూడా లేకపోతే ఇది మనకు అవమానం కాదా? అందుకే ఆలోచన చేసి దేశ ప్రతిష్ట పెరగాలి అంటే తెలంగాణలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఉండాలి, స్పోర్ట్స్ అకాడమీ ఉండాలి అని యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ అండ్ యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీని పెట్టి దేశంలోనే ఒక గొప్ప యూనివర్సిటీగా తీర్చిదిద్దడానికి ఇవాళ నిర్ణయం తీసుకున్నాము. మట్టిలో మాణిక్యాలను వెలికి తీయండి, నైపుణ్యం ఉన్న క్రీడాకారులను గుర్తించండి, వాళ్ళకి 100% గవర్నమెంటే స్పాన్సర్ చేసి క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే కాదు. ఈరోజు నిఖత్ జరీన్ బాక్సింగ్లో ఛాంపియన్ తెస్తే గ్రూప్ 1 ఆఫీసర్ పోస్ట్ ఇచ్చిన, సిరాజ్ క్రికెట్లో రాణిస్తే, సిరాజ్ చదువుకున్నది ఇంటర్మీడియట్ ఫెయిల్, కానీ అన్ని రూల్స్ని ఎగ్జామ్షన్ ఇచ్చి గ్రూప్ 1 జాబ్ ఇవాళ డిఎస్పీ చేసిన సిరాజ్ ఈరోజు డిఎస్పీ సిరాజ్ అయిండు స్పోర్ట్స్లో రాణించినందుకు. నిఖత్ జరీన్ ఇవాళ డిఎస్పీ నిఖత్ జరీన్ అయింది. దీప్తి జువాంజీ అని వరంగల్ అమ్మాయి పారా ఒలింపిక్స్లో మెడల్ సాధిస్తే గ్రూప్ 2 జాబ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో గ్రూప్ 2 జాబ్ ఇవ్వడమే కాకుండా ₹1 కోటి నగదు ఇచ్చి వరంగల్లో ఇంటి ప్లాట్ ఇచ్చిన. నిఖత్ జరీన్కి ఇంటి ప్లాట్ ఇచ్చిన, ₹3 కోట్ల ఇచ్చిన. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులందరికీ నా సూచన ఒకటే, గ్రామీణ ప్రాంతాలలో ఉన్న క్రీడల్లో ఆసక్తి ఉన్న పిల్లల్ని గుర్తించండి,
దాంట్లో ప్రోత్సహించండి. ప్రత్యేకంగా ఈరోజు మనం ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్న కేజీబీవీలలో ఇతర ప్రాంతాలలో